హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ పైలట్ విజేందర్ కే ఠాకూర్ అగ్ని ప్రైమ్ మిసైల్ చైనీస్ DF-21D కన్నా అడ్వాన్స్డ్గా ఉందని చెప్పారు. ఫస్ట్ అగ్ని 1తో కంపేర్ చేస్తే అగ్ని ప్రైమ్కి ఎక్కువ రేంజ్ ఉంటుంది. అలాగే క్యానిస్టరైజ్డ్ మిసైల్ కావడం వల్ల లాంచ్ చేయడానికి రెడీనెస్ కూడా ఉంటుందని చెప్పారు. క్యానిస్టర్స్లో ఒక స్టేబుల్ టెంపరేచర్లో మిసైల్స్ని స్టోర్ చేస్తారు. దీనివల్ల ఎండాకాలం ఎక్కువ వేడికి, చలికాలంలో ఎక్కువ చల్లదనానికి మిసైల్స్ న్యూక్లియర్ వార్హెడ్స్ పాడవకుండా క్యానిస్టర్స్లో ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తారు. కాబట్టి మిసైల్ని లాంచ్ చేసే టైం వచ్చినప్పుడు ఎక్కువగా చెక్ చేసే పని ఉండదు, ఫాస్ట్గా లాంచ్ చేయొచ్చు. అలాగే అగ్ని ప్రైమ్ వార్హెడ్కి 4 కంట్రోల్ పిన్స్ ఉన్నాయి. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఛాలెంజ్ చేయడానికి మెనూవర్స్ని పర్ఫామ్ చేయగలదు. ఇలా టెర్మినల్ ఫేజ్లో మెనూవర్స్ని పర్ఫామ్ చేసే సామర్థ్యం వల్ల సీకర్ని యాడ్ చేస్తే మిసైల్ షిప్స్ని కూడా హిట్ చేయగలదని చెప్పారు. ఈ విధంగా అగ్ని ప్రైమ్ అగ్ని 1 కన్నా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక DF-21Dతో కంపారిజన్లోకి వెళ్తే DF-21D 14.7 టన్స్ వెయిట్ ఉంటుంది. రఫ్గా 1500 కిలోమీటర్స్ రేంజ్, 600 kgs పేలోడ్ కెపాసిటీ. 1 లేదా 2 స్మాల్ వార్హెడ్స్ ఉంటాయి. కొన్ని రిపోర్ట్స్ని బట్టి అగ్ని ప్రైమ్ లాగానే 4 కంట్రోల్ పిన్స్తో 640 kgs వార్హెడ్ ఉంటుంది. అయితే అగ్ని ప్రైమ్ 11 టన్స్ మాత్రమే వెయిట్ ఉంటుంది. 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్. దీన్ని బట్టి చూస్తే అగ్ని ప్రైమ్లో DF-21D కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారని చెప్తున్నారు. అయితే DF-21D డిప్లాయ్ చేసిన ఒక యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్ ఆల్రెడీ సీకర్ ఉంది. అగ్ని ప్రైమ్ని తక్కువ వెయిట్తో బెటర్ రేంజ్, హయ్యర్ పేలోడ్ కెపాసిటీ ఉండేలా డిజైన్ చేసిన సీకర్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. షాహిద్ 136 తర్వాత రష్యా ఇప్పుడు ఇరానియన్ అరాజ్ డ్రోన్స్ని కూడా ఉపయోగిస్తున్నట్టు కొన్ని రిపోర్ట్స్ క్లెయిమ్ చేస్తున్నాయి. యుక్రెయిన్పై దాడి జరిగాక శిథిలాలను స్టడీ చేస్తున్నప్పుడు మొదట క్రూజ్ మిసైల్ అనుకున్నారు, కానీ తర్వాత ఇరానియన్ అరాజ్ డ్రోన్స్లా కనపడుతున్నాయని చెప్తున్నారు. షాహిద్ 136కి 1800 to 2500 కిలోమీటర్స్ మధ్య రేంజ్ ఉంటుంది. అరౌండ్ 50 kgs వార్హెడ్ని క్యారీ చేయగలదు. అయితే అరాజ్ డ్రోన్కి కూడా 2000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అయితే 150 kgs వార్హెడ్ని క్యారీ చేయగలదు. స్పీడ్పై మాత్రానికి క్లారిటీ లేదు, కానీ దీన్ని క్రూజ్ మిసైల్ డ్రోన్గా చెప్తుంటారు. కాబట్టి హై స్పీడ్తోనే ట్రావెల్ చేయాలి. ఒకవేళ దాడి జరిగింది ఈ డ్రోన్స్తోనే అయితే రష్యా ఇరాన్ల మధ్య కోఆపరేషన్ అనేది ఇంకా బలపడిందని చెప్పొచ్చు. అలాగే యుక్రెయిన్కి కూడా ఇంకో పెద్ద ఛాలెంజ్ ఎదురైందని చెప్పొచ్చు. యుక్రెయిన్కి అమెరికా అటాక్ MS మిసైల్స్ని క్లస్టర్ మ్యూనిషన్స్తో సప్లై చేసిన విషయం, వాటితో క్రిమియాలో భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క్రిమియా బీచ్లో ఈ సబ్ మ్యూనిషన్స్ పడుతుండగా రష్యన్ టూరిస్టులు పారిపోవడం చూపిస్తూ ఒక వీడియో బయటకు వచ్చింది. కాబట్టి రెండు దేశాలు మిలిటరీతో సంబంధం లేని పబ్లిక్ ప్లేసెస్లో కూడా కావాలనే దాడులు చేస్తున్నాయని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అభిమన్యు UCAV మాడిఫైడ్ డిజైన్ని బయటపెట్టింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ కాన్సెప్ట్ని అన్వైల్ చేయగా ఫస్ట్ అయితే ఇంజన్స్ బయట వైపు ఉండేవి. అయితే ఇప్పుడు ఉన్న డిజైన్లో ఇంజన్స్ లోపల వైపు ఉన్నాయి. దీన్ని బట్టి కంపెనీ ఈ ప్రాజెక్ట్లో యాక్టివ్గా వర్క్ చేస్తూ మంచిగా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పొచ్చు. ఈ అభిమన్యు డ్రోన్లో 4 వెర్షన్స్ ఉంటాయి. అమెరికన్ క్యారెరా ప్రాజెక్ట్కి సిమిలర్గా ఉంటుంది. దీనిపై ఆల్రెడీ ఒక వీడియో చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.